ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 118 కీర్తన 29 వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచున్నది. దావీదు కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తూ దేవుడు ఎలాంటి వాడట? దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుస్తుందట. మరి దేవుని గురించి చెప్పాలంటే ఆయన దయగలవాడని, దయాళుడని, కనికరం గల దేవుడని, మంచితనం గల దేవుడని ఎన్నో బిరుదులున్నాయి. కానీ యెహోవా దయాళుడు అనే మాట చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే తన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. అంత దయగల దేవుడు. ఆయన నిరంతరం కూడా మన యందు కృప చూపిస్తున్నాడు. ఆయన కృప నిరంతరము నిలిచేదిగా ఉందనంటే ఎంత గొప్ప విషయం అండి. ఎన్నోసార్లు మనకు వస్తున్న పరిస్థితులను బట్టి, మనకు వస్తున్న ఇరుకు ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి మనమే దేవుడికి దూరం అవుతాము. దేవుడికి నా మీద దయ లేదు, నా మీద కనికరం లేదు, నా మీద జాలి లేదు, అందుకే నన్ను ఇంత శ్రమల పాలు చేశాడు, ఇంత కష్టాల పాలు చేశాడు, ఇంత బాధల గుండా పంపిస్తున్నాడు, శ్రమల గుండా పంపిస్తున్నాడు అనుకుంటాం. కానీ దేవుడు దయగలవాడు కనుకనే మనం ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు దేవునికి దూరమస్తులుగా జీవిస్తున్నప్పటికీ ఆయన దయ మన ఆయుష్కాలం అంతయు కూడా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం మన మీద నిలుచున్నది అని దావీదు కీర్తనకారుడు చెప్పగలుగుతున్నాడు. మరి మన జీవితంలో ఎన్నోసార్లు పడిపోయి ఉంటాం కదండి. దేవునికి దూరస్తులుగా జీవించే ఉంటాము, దేవునికి విరోధంగా నడుచుకొని ఉంటాము. మరి అలాంటి సందర్భాల్లో దేవుడు చేయి విడిచాడా? ఎప్పుడైనా చేయి విడిచినట్టు అనిపించిందా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనమే అనేక సార్లు అపనమ్మకస్తులమై అవిశ్వాసంలో ఉండి దేవునికి దూరం పెడుతూ మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ ఉన్నాము. కానీ దేవుడు ఎక్కడ కూడా తన దయను చూపించడంలో, తన కనికరం చూపించడంలో మార్పు చెందలేదండి. అలా మార్పు చెందుంటే భూమి మీద ఒక్కరం కూడా జీవించి ఉండేవారం కాదేమో. నీతిమంతుడు లేరు, ఒక్కడునూ లేడు, అందరూ ఏకముగా పనికిమాలిన వారేరట, త్రోవ తప్పిపోయారట, గ్రహించేగా వాడు ఎవ్వడూ లేరటి. రోమపత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనంలో కనిపిస్తుంది మనకు. మరి నీతిమంతులమే కాదు కదా, ఆయన దయ ఉండబట్టే కదా అనీతిమంతులమైన మనల్ని కూడా దేవుడు ఈ రోజున సజీవ లెక్కలో ఉంచుతూ వచ్చినాడు. దీన్ని బట్టిని దేవుని స్తుతించే వరకు మనం ఉండాలి కదా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము మన యందు నిలిచున్నదని సంతోషగానంతో ఆయన కీర్తించేవారుగా, ఆయన పొగిడేవారంగా, ఆయన స్తుతించి ఆయన కొరకు జీవించేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.